హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. Subscribe. థాయిలాండ్లోన రెండవ రోజు పటాయ్ బీచ్ అనమాట. మేము మధ్యాహ్నం అయింది ఇక్కడ పారాగ్లైడింగ్ చూసుకొని అక్కడ నుంచి స్టీమర్లోనే వెళ్ళడం జరిగింది. చూడండి అక్కడ బిల్డింగ్స్ కానీ స్టీమర్స్ కానీ పెద్ద పెద్దవి అలాగా పోతున్నాయి. అలాగా చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళామన్నమాట. తర్వాత మధ్య లేకపోతేనే మళ్ళీ స్టీమర్ ఆగిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత దాన్ని చూసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనం ఇప్పుడు వెళ్తున్నది అయితే ఐలాండ్కి థాయిలాండ్లో 741 బీచ్లు ఉన్నాయి. అందులో ఒకదానికి పోతున్నాము. ఐలాండ్ అంటే ద్వీపము తెలుగులోన. ద్వీపం అంటే 4 వైపులా నీళ్ళు ఉండి మధ్యలో భూమి ఉన్న దాన్ని ద్వీపం అంటారు. మన ఇండియాని ద్వీపకల్పం అంటారు. 3 వైపులా నీరుంది కాబట్టి. అసలు చాలా గ్రీన్గా ఉంటాయి. వాటర్ కూడా అసలుకి వండర్ఫుల్గా ఉంటాయి. బాగా ఎంజాయ్ చేసినాము. అవి అంతా వీడియోలో చూపించబోతున్నాను నేనైతే. థాయిలాండ్ వాళ్ళైతే ఎక్కువ సీ లైఫ్ మీద ఆధారపడి ఉంటారు. చూడండి డ్రైవర్ కూడా ఎలాగ డ్రైవ్ చేస్తున్నాడు అనేది మనకి. మేము ఫుల్గా మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా ఎంజాయ్ చేసాము. ఇది బనానా రైడ్ అంటారనమాట. ఇది స్టీమర్ కట్టుకొని అలాగ సముద్రంలో ఒక రౌండ్ వేసుకొస్తుంది. ఇప్పుడే అయిపోయింది. తర్వాత మా మేడం కూడా చూపిస్తుంది చూడండి. అసలుకి మొత్తము సముద్రం కానీ అక్కడ హోటల్స్ కానీ అక్కడ కూర్చొని బాగా సేద తీరచ్చుకోవడం మనము. చిన్నపిల్లలు కూడా బాగా ఈదచ్చు మనకి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసాము. అదిగో మా సార్ వాళ్ళు కూడా ఫుల్ మాట్లాడుకుంటా తర్వాత అరుచుకుంటా పాడుకుంటా అక్కడ వరకు అక్కడ కనబడుతుంది మీకు ఎల్లో లైను. అక్కడ మనకి బార్డర్ ఉంటుంది అన్నమాట. ఒక 500 మీటర్స్ వరకు ఎవరైనా వెళ్ళచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఇట్లాంటి చిన్నపిల్లలు ఆడుకునేటివి ఉన్నాయి కదండి, అలాంటివి పట్టుకొని వెళ్ళచ్చు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదనమాట. నేను ఇందాక చెప్పాను కదా సీ లైఫ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారని. సముద్రపు చేపల ఉత్పత్తి కానీ ఆ తర్వాత టూరిజం కానీ తర్వాత ఆక్వేరియం కానీ అండర్ వాటర్లోన వాకింగ్ కానీ ఇలాంటి దాని మీద థాయ్ మసాజ్ కానీ ఎక్కువగా థాయిలాండ్ వాళ్ళు అనేది ఆధారపడినారన్నమాట. అసలుకి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతిదానికి వాళ్ళైతే హిందీ బాగా నేర్చుకుంటారు. మా సార్ చూడండి అసలుకి పడుకున్నాడు, పొర్లుతున్నాడు. అసలుకి స్టిల్స్ వీడియోకి ఇసుక తెరిపి అంట అసలుకి అది రాసుకుంటున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అసలుకి పాటలు పాడుకుంటా జోకులు వేసుకుంటా స్టెప్పులు కూడా వేస్తున్నాడు చూడండి. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆయనకుందే ఆ స్టీమర్లో అనమాట. అట్లాంటి స్టీమర్లోనే మేము వచ్చిండేదైతే గిన మనకంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేసింది కంపెనీ అయితే గిన. అదిగో స్టీమర్ చూడండి. ఇక్కడ వాటర్ కూడా చూడండి. ఇందాక చెప్పాను కదా చాలా గ్రీనరీగా ఉన్నాయని. దీనిది అయిపోతేనే మేమైతే కానీ ఇంకా హోటల్కి వెళ్ళాము. అక్కడ నుంచి భోంచేసి రాత్రంతా థాయిలాండ్ తిరిగాము. ఆ వీడియో కూడా రాబోతుంది. మరుసటి రోజే మేమైతే గిన సఫారీ వరల్డ్కి వెళ్ళాము. అక్కడ నుంచి మీటింగు అవన్నీ వీడియోల రూపంలో రాబోతున్నాయి. మీకైతే గిన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడండి. మన ఛానల్లో ఇంకా థాయిలాండ్కి సంబంధించిన వీడియోలు మంచి మంచి వీడియోలన్నీ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూడండి, సపోర్ట్ చేయండి. చూడండి బనానా రైడింగ్ ఇట్లుంటుంది అనమాట. ఇలాగ మేము పోయి వచ్చినాము. ఆ వీడియో తీసే టైంలో ఎవరు మేము అవైలబుల్గా లేము. అవి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత తిరిగి ప్రయాణమైనాము. చూడండి ఇట్లాంటి పెద్ద పెద్ద స్టీమర్స్ కానీ 3-4 అంతస్తులు ఉంటాయన్నమాట. ఆ స్టీమర్లో టూరిజం వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళకి సముద్రంలోనే అన్ని టూరిస్ట్ ప్లేస్లన్నీ చూపించుకుంటూ వెళ్తారనమాట. అసలుకి చాలా బాగుంటుంది అనమాట. బిల్డింగ్స్ కూడా చూడండి ఎలాగున్నాయి. అయితే మేమైతే ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక హోటల్కి వెళ్ళి భోంచేసి ఇంక మళ్ళీ మా స్టే చేసే హోటల్కి వెళ్ళి రెడీ అయినాము. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.